ఒకటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి అండి 8వ వచనం చదువుకుందాము. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభా మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. గతించిన వారి మంచి మాతో ప్రభా కాపాడవు, పెంచి పోషించావు కాబట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా గతించిన వారం మంచి ఎలా జీవించాలో గత వారం మాతో మాట్లాడిన దేవా, అలాగే తండ్రి వచ్చే వారము మా జీవితకాలం అంతా మేము ఎలాగూ జీవించాలో, ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ నడవాలో ప్రభా అవన్నీ తండ్రి ఈ ఆదివారం నాడు ప్రభా మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి స్వామి. మీ వాక్యం ద్వారా మా హృదయాన్ని శుద్ధి చేయండి, భద్రం చేయండి. మీ వాక్యాన్ని మా హృదయంలో ముద్రించి భద్రం చేసి రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని వాక్యమయ్యన్నా పెండ్లకు మడగారానయ్యన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామడుతున్నా పరమ తండ్రి. ఆమేన్. అంతకు మరొకసారి మరి నా తండ్రి, ఇక్కడ మన పాఠం పేరు ఏమిటంటే ఒక్కడు ఉన్నాడు. ఎవరమ్మా? ఒక్కడున్నాడు. మొన్న జస్ట్ అలా చూచాయిగా చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు పూర్తిగా చెప్పుకుందాం ఈయన గురించి. ఈ ఒక్కడు ఎవరు అంటే 1 రాజులు 22వ అధ్యాయము 8వ వచనంలో మీకాయ అను ఒకడు ఉన్నాడు. ఎవరు ఈ మీకాయ? ఈ మీకాయ గురించి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఈ మీకాయ గురించి తెలుసుకున్నప్పుడు ముందేం జరిగిందో తెలుసుకోవాలి. మనం ఏంటండి ముందేం జరిగిందో తెలుసుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరమ్మా? యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే చాలా మంచోడు. ఎవరో? చాలా మంచోడు. నిజంగానే అధికారులు మంచోళ్ళు అయితే ఎవరికి లాభం? ప్రజలకు లాభం. ఎందుకంటే మంచివాడు ప్రజలకి ఏం చేస్తాడో మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, సహాయం చేస్తాడు. అదే చెడ్డరాజు అయితే, చెడ్డ నాయకుడు అయితే మంచి చేయడు. మనం ఎంత మొర్ర పెట్టుకున్నా, ఎన్ని అర్జీలు సమర్పించినా కానీ అవి ఏం చేస్తారంటే పక్కన పడేస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే రావులపాలెంనే ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు. ఎవరమ్మా? మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీ వినతి పత్రాలు ఎమ్మెల్యే గారి చేతికి అందించండి అన్నారు ఒక ఆయన. వచ్చిన ప్రజల్ని వాళ్ళు ఏం చేశారంటే తమకున్న కష్టాన్ని, తమకున్న ఇబ్బందిని ఒక కాగితం మీద రాసి వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఊరి పేరు అన్ని రాసిచ్చారు ఒక కాగితం మీద. కాబట్టి చాలా దూరం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు కూర్చున్నాడు. వాళ్ళందరూ వచ్చారు లైన్లోని. ఆయనకి ఇచ్చి, ఏమండి మాకు డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, ఇల్లు లేదు, ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళారు. అవన్నీ ఇంత మూట అయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు అన్నారు, ఓకే నేను చేసి పెడతానమ్మా అని అన్నారు. అయిపోయింది, క్లోజ్. తర్వాత ఏం జరిగిందంటే మరుసటి రోజు చూస్తే ఆ మీటింగ్ జరిగిన పక్కనే ఒక చెత్త కుండీ ఉంది. ఆ చెత్త కుండీలు ఏమున్నాయి? ఎంతకనే మీరు రాసిచ్చిన విన్నపాలు అందులో ఉన్నాయి. అంటే కనీసం వాళ్ళు పట్టించుకున్నారా? వాళ్ళ ముందే యాక్ట్ చేశారు ఆ నాయకులు. నేను ఇంత లేదు అంతలో చేస్తాం కదా, ప్రతి ఒక్కరి క్షుణ్ణంగా పరిశీలిస్తాము, మీకు న్యాయం తీరుస్తామన్నారు. కానీ తీరా చూస్తే పక్కన మస్తు రోజు ఏమైంది? చెత్తపొట్లు ఉన్నాయి. చాలా మంది నాయకులు అలాగే ఉంటారు. ఇక్కడ ఈ యెహోషాపాతు రాజు ఎలాంటి వాడంటే చాలా మంచోడు. తన ప్రజలకి ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు. పైగా ఇంకోటి ఏంటంటే భక్తిపరుడు. ఎవరమ్మా? భక్తిపరుడు. ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకునేవాడు. ఎలాగా? ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి మనకి ఏ యొక్క అలవాటు ఉండాలంటే ప్రార్థన అలవాటు ఉండాలన్నమాట. అది వినాలి. అది పెద్దదైనా అవ్వచ్చు, చిన్నదైనా అవ్వచ్చు. చాలా మంది దృష్టి ఎలా ఉంటుందంటే దేవుని అడిగితే పెద్దది అడగాలి తప్ప చిన్న అడగకూడదు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటారు? పెద్ద వాటినే నీ తీర్చగలనా, చిన్నవి తీర్చలేనా? అంటే మనం ఏమనుకుంటామంటే చిన్నవన్నీ మనం చేసుకోగలము, పెద్దవి మాత్రం దేవుడు చేయగలరు అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా ఏం చేయాలి? మనము దేవుడి మీద ఆధారపడాలి. చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. నేను 10th క్లాస్ చదువుకునే ఆ టైంలోని ఏం జరిగిందంటే ఎగ్జామ్ పెట్టారు. పబ్లిక్ కాదు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెడితే ఏమైందంటే, అదే చివరి పబ్లిక్ ఎగ్జామ్ ముందు పెడతారు కదమ్మా, అది పెడితే నేను ఏం చేయమని చదివాను రాదు, మనకి వెళ్ళడం రాస్తున్నాను. రాసినప్పుడు ఏమైందంటే పెన్ అయిపోయింది. పెన్ అయిపోతే అప్పుడు రీపుల్ అనమాట, తెలుసు కదా, రీపుల్ తీసి రీపు మార్చుకునే అవకాశం ఉండదు. అప్పుడు
పెన్ అయిపోయింది. పెన్ అయిపోతే నేను అదే ఓపెన్ చేసుకున్నట్టుకి ఏమైంది, మొత్తం రీపులంతానే అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. పక్కన అడిగాను, రాసి వాళ్ళు ఉంటారు కదా, పెన్ ఉంటే ఇవ్వండి అంటే ఎవ్వరు ఇవ్వలేదు. ఇక్కడ ఎగ్జామ్ టైం అయిపోతుంది. అప్పుడు నాకు ఏం చేసి తెలియక మనసులోనే, ప్రభా నేను ఆదివారం సండే స్కూల్కి వస్తాను కదా, సాక్ష్యం చెప్పుకుంటాను, నువ్వేం చేస్తావో తెలియదు, నా పెన్ను రాయాలి, నా పెన్ను రాయాలి, ఎగ్జామ్ అయిపోయిన దాకా పెన్ను ఆకూడదని ప్రార్థన చేసుకున్నాను. ఏం చెప్పుకుంటాను, సండే స్కూల్లో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. వెంటనే విశ్వాసంతో రాత్రి మొదలెట్టాను. ఆ పెన్ రాసేసింది కరెక్ట్ గా. ఆ ఎగ్జామ్ అంతా అయిపోయేదాకా రాసింది. ఆ ఎగ్జామ్ అయిపోయాక ఇచ్చేస్తాం కదమ్మా, ఆన్సర్ షీట్ ఇచ్చేస్తాం కదా, ఇచ్చిన తర్వాత పుస్తకం మీద రాత్రం రాయట్లేదు. అంటే దేవుడు ఏం చేశాడు, ప్రార్థన ఆలకించి గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇది విన్న వాళ్ళకి కొంతమందికి ఎలా ఉంటదంటే, దేవుడు ఇంకేసేసాడంటే వీడికి, ఇది రాసేసాడంట అని ఎటకారంగాను ట్రోల్స్ లా ఉంటది. కానీ ఇదేంటి, నా విశ్వాసము. అది నాకు పెద్ద సమస్య. అమ్మా పెన్ను ఇంకు చూస్తాక చాలా సరదాగా జోక్యం ఉండొచ్చు, కానీ ఆ టైంలో చాలా అవసరం అది, అవునా కదా. కాబట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆదివారం వెళ్ళాను, పిల్లలందరూ వస్తారు, సందేశం చెప్తా ఉండేవారు మా పాస్టర్ గారు. అప్పుడు లేచి సాక్ష్యం చెప్తుంటే మా పాస్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయి అండి, అప్పుడు ఒక ఆవిడ పెద్ద ఆవిడ వచ్చిందిలే, ఈ అబ్బాయి ప్రతి దాని గురించి ఎక్కడ ఆధారపడతాడో, దేవుడి మీద ఆధారపడతాడని చెప్పారు నా కోసం. కాబట్టి మనం ఏదైనా సరేనమ్మా ఎక్కడ ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. పెద్దవాటి మీదే మనం అడగాలి దేవుణ్ణి, చిన్నవి అడగకూడదు అనేం లేదు. చిన్నవి చేయగలడు దేవుడు, పెద్దవి చేయగలడు. యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే ప్రతి దాన్ని కూడా దేవుడి మీద ఆధారపడి చేసేవాడు. మంచి రాజు, మంచి పరిపాలకుడు, మంచి నాయకుడు, బాగానే ఉంది. కానీ ఏం జరిగిందంటే కొంతకాలం అయిపోయిన తర్వాత రాజయ్యాడు, దేవుడు దీవిస్తున్నాడో, గొప్పోడు అయిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాడంటే పక్క రాజ్యం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యం. ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఒకరు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరో, నారా చంద్రబాబు నాయుడు గారు. మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఎవరో, తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు, అవునా. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు గారేమో రాజు యోధా రాజ్యానికి, పక్క రాజ్యం ఎవరో, ఇశ్రాయేల్ రాజ్యం. ఎవరో, ఆహాబు. ఎవరమ్మా, ఆహాబు రాజు. ఈ ఆహాబు ఎలాంటి వాడు అంటే షడ్డోల్ పేర్లు అన్ని రాసి ఒక గిన్నెలో వేసి గిర్రగిర్ర తిప్పి తీస్తే ఎవరి వస్తుంది, ఆహా పేరు వస్తుంది. అంటే మొట్టమొదటి పేరు ఎవరు రాయొచ్చు, చెడ్డవారు ఎవర్రా అంటే ఆహాబు గారి పేరు రాయొచ్చు. అంత చెడ్డోడు ఎవరమ్మా, ఈ ఆహాబు రాజు. ఇప్పుడు మంచివాడు ఒక చెడ్డవాడితో స్నేహం చేయొచ్చా, పెద్దవాళ్ళు అంటారు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు అవుతారు అంట. అని అర్థం ఏంటి, తాగుబోతులతో స్నేహం చేసేవాళ్ళు అనుకోమమ్మా, నువ్వేమైపోతావు, తాగుబోతు అయిపోతావు. చెప్పాను కదా ఒక రోజమ్మా, ఏ అలవాటు లేనాడు మీ తాగి పనులకు వెళ్ళినప్పుడు వచ్చి ఏ అలవాట్లు లేవు, కానీ ఆ బిల్డింగ్ పూర్తయినప్పటికీ పచ్చి తాగుబోతు అయిపోడు. ఎందుకని, తాగుబోతులతో సహవాసం చేత మొదలెట్టి వాళ్ళతో తిరిగేవాడు, వాళ్ళతో తినేవాడు, వాళ్ళతో పడుకునేవాడు, ఇంకా పొద్దున్న సాయంకాలం దాకా వాళ్ళతోనే చిరకం అయిపోడు, తాగుబోతు అయిపోడు. కాబట్టి బైబిల్ ఒక మాట ఉంటుంది, వెలుగుకి చీకటితో పొత్తు ఉండకూడదు. ఏంటమ్మా, వెలుగుకి చీకటితో పొత్తు ఏంటి, మంచికి చెడుగుతో స్నేహం ఏంటి, అవునా కదా. దుష్టులు ఎందాక చదువుకున్నాం, కీర్తనల గ్రంథము ఒకసారి తీయందమ్మా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఇక్కడ ఏం చెప్తుంది దేవుడి వాక్యము, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట, పాపుల మార్గాన్న నిలవకూడదంట, అపహాస్యకులు కూర్చుని చోటన కూర్చోకూడదు. అపహాస్యం అంటే అర్థం ఏంటి, అపహాస్యం అంటే తెలీదా, ఒకరిని తక్కువ చేసి ఒకరిని బాధ పెట్టి మాటలు మాట్లాడతారు. చూడండి అమ్మా, ఆడపిల్లకి బాగా తెలుస్తాయి. నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, ఫర్ సపోజ్ 10 మంది కుర్రలు కూర్చున్నారు అనుకో, ఏం చేస్తారు, అలా కామెంట్స్ చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఆ పిల్ల చూడరా ఎలా ఉందో, ఆ జుట్టు చూడరా, ఇది చూడరా, అది చూడరా అని ఏం చేస్తారో అపహాస్యం కామెంట్స్ చేస్తారు. ఏ కామెంట్స్, చెడ్డ కామెంట్స్, అపహాస్యం చేస్తారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అపహాస్యకులు కూర్చుని చోటన కూర్చోకూడదు.
ఒకప్పుడు పెట్టగోడ మీద లేకపోతే అక్కడక్కడ గోడల మీద కూర్చుని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్ చేస్తా ఉండేవారు. ఇప్పటికీ కూడా కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర అక్కడ దగ్గర కూర్చుని ఏం చేస్తారో వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్స్ చేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? అటువంటి వాడు కూర్చుని చోట కూర్చోకూడదంట. ఎందుకని? కూర్చున్నామనుకో ముందు రోజు, రెండో రోజు, మూడో రోజు మనం ఏం మాట్లాడము. 4వ రోజు ఆటోమేటిక్ ఏమవుతాము? వాళ్ళతో పాటు తందానంటే తందానా అంటాం. ఆటోమేటిక్ గా బుద్ధులు వచ్చేస్తాయి మనకి. కాబట్టి అమ్మా ఈ యొక్క యెహోషాపాతు ఏం చేశాడంటే అప్పటిదాకా మంచివాడే. ఏం చేశాడంటే ఈ అహాబు రాజుతోని స్నేహం చేస్తాం మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? స్నేహం చేస్తాం మొదలు పెట్టాడు. బైబిల్ వాక్యం చెబుతుంది, దుష్టుల సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది అంటాం. చెడ్డ సాంగత్యం ఏం చేద్దంట? మంచి యొక్క ప్రవర్తన చెడిపేస్తుందంట. ఇప్పుడు పాలు ఉన్నాయి, ఒక 10 లీటర్ల పాలు ఉన్నాయి, మంచి పాలు, ఎటువంటి కల్తీ లేని పాలు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న చుక్క విసుపు చుక్క కట్టుకొచ్చి అందులో ఏంటి ఏమవుతాయి? పాలన్నీ విరిగిపోతాయి. ఏమవుతాయి? విరిగిపోతాయి. అర్థమవుతుందమ్మా? అలాగే అప్పుడే పిండి ఆడారు. ఇడ్లీ పిండో దోశల పిండో ఏదో పిండి ఆడారు. ఎంత పిండి? ఎంత పెద్ద గిన్నెలు వాడారు. పాత పిండి ఉంది, మిగిలిపోయిన పిండి ఎంత ఉందంటే గుప్పుడు ఉంది. పులుపు వాసన వస్తుంది, అంటే పులుపు వాసన వస్తుంది, వచ్చేసింది. ఆ పులిసిపోయిన పిండి ఎంత ఉంది? గుప్పుడు ఉంది. కొత్త పిండి ఎంత ఉంది? పెద్ద గిండి ఉంది. అంటే కుంచుడు పిండి ఉంది అనుకుందాం కొలతలోనే. మిగిలిపోయింది కదా పాత పిండి, పాడతాం అని చెప్పేసి ఆ గుప్పుడు పిండి అట్టుకొచ్చి ఈ కుంచుడు పిండిలో పెట్టారనుకోండి, కలిపారనుకోండి, ఈ కుంచుడు పిండి ఏమైపోద్ది? పులిసిపోతుంది. ఏమవుద్ది? పులిసిపోద్ది. మరి మంచి పిండి ఎక్కువ ఉంది కదా, పులిసిన పిండి తక్కువ ఉంది కదా, మరి పులిసి పిండి ఏమవ్వాలి? మంచిది అయిపోవాలి కదా అనుకుంటాం. కానీ మంచి కన్నా చెడుకి ఎక్కువ శక్తి ఉంటుంది. అర్థమవుతున్నామా? మంచి కన్నా చెడుకి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. స్కూల్లో చూడండి, మీరు పాఠం చెప్పండి, ఎవరు ఎండవు స్కూల్లో, నవ్వుతాడు, ఏడుతాడు, ఆ పాక చూస్తాడు. అదే మీరు కథ చెప్తాను రా అన్న ఎక్కడో అక్కడ గొప్ప అని ఎలా అంటారు? కూర్చోరా మేడం చెప్తుందిరా అంటే పాఠం కొన్నంత విలువ ఉండదు పాఠానికి. అదే కథ చెప్పండి, ఒరే మీకు రోజు సినిమా హీరో కోసం చెప్తానండి, వినేస్తారు. అంటే మంచికి ఏముండదు? ఆకర్షణ ఉండదు. చెడుకి ఏముంటది? ఆకర్షణ ఉంటుంది. కాకరకాయ ఉన్నాను ఇంటిలోని తింటారా? తినరు. అదే బయట నుంచి నూడిల్స్ తెచ్చారనుకోండి, ఏం చేస్తాం? లొట్టలు వేసుకుని మరి తినేస్తాం. ఏది మంచిది? కాకరకాయ. మనకే మంచి తెలుసమ్మా, చెడు తెలుసు, మంచి తెలుసు. కానీ ఏం చేస్తాం మనం? పని గట్టుకుని చెన్నే చేస్తాం. అంటే అంత గొప్పవాళ్ళం మనం. ఏమమ్మా అంటే చెడుకుని మనం జయించలేం. ఎందుకంటే ఆకర్షణ ఎక్కువ. అది తీయగా ఉంటది, చూపుకి రమ్యంగా ఉంటది, ఇష్టంగా ఉంటది, సుఖముగా ఉంటది, చాలా హాయిగా ఉంటది. ఏది? చెడుగు. మంచి బాధ పెడతాది, గాయం చేస్తుంది, ఏడిపెంతది, ఇంకా ఎంతో కష్టపెడతాది. పైగా ఒకరుగా ఉంటది, చేదుగా ఉంటది, అయిష్టంగా ఉంటది. అవునా కదా? కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే చెడుగునే ఎక్కువ ఇష్టపడుతున్నారు, మంచిని ఇష్టపడట్లేదు. అసలు ఇష్టపడతలేదు. మనం పొద్దున సాయంకాలం దాకా ఒక పోటీ పెట్టుకుందాం, మన నోటి అంటే బూత్ మాట రాకూడదని. ఉండగలమా? కానీ మనం ఏం చేయాలి? బూత్ మాట రానివ్వకూడదు. ఇందా చదువుకున్నాం కదమ్మా, ఒకసారి తీద్దామా? యాకోబు గారు రాసిన పత్రిక ఒకసారి తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి తీయండమ్మా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 3వ అధ్యాయంలోని ఎక్కడ చూడమ్మా ఒకసారి, 9వ వచనము. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. ఒక్క నోట నుండియే ఆశీర్వాద వచనము శాప వచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. చూడమ్మా, మనం ఏం చేస్తామంటాం? ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది ఏమిటంటే, మీ ఇంటికాడ నుయ్యి ఉంది, నువ్వు తెలుసు కదా, నుయ్యి లేదా బావి తెలుసమ్మా, చేదేసి తోడతారు.
నుయ్యి ఉంటదమ్మా, ఇలా రౌండ్గా ఉంటది, నీళ్లు ఉంటాయి. ఏం చేయాలి? చేద అంటే ఒక బకెట్ లాంటిది తోడు కట్టి దాంట్లో వేసి తోడాలి, తెలుసు కదా. దాన్ని బావి అంటారో లేకపోతే నుయ్యి అంటారు. ఓకేనమ్మా? సరే, ఈ నూతి నీళ్లున్నాయి. ఇప్పుడు అరుణ వెళ్ళి ఏం చేసిందంటే ఒక బకెట్ అందులో చేద తోడింది. ఓ బకెట్ నీళ్లు చేదుగా వచ్చినాయి, ఇంకో బకెట్ నీళ్ళు తీసింది, అవి తీయగా వస్తాయా? ఏ వస్తే చేదు నీళ్ళు వస్తాయి, లేకపోతే మంచి నీళ్ళు వస్తాయి. అంటే ఏదో ఒకటే వస్తుంది, అంతేగాని రెండు రావు కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ నోటితోనట వాక్యం చెప్తుంది, ఈ నోటితోనే చూడు, దీనితోనే 9వ వచనము, తండ్రి అయిన ప్రభువును స్తుతింతాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఏం చేస్తామంట? శపింతామంట. ఇది బావి, ఇదేంటమ్మా? నువ్వు అనుకుందాం. ఏం రావాలి లెక్క ప్రకారం? ఒకటే రావాలి. ఏం రావాలమ్మా? అయితే బూతులు రావాలి, అయితే బూతులు, లేకపోతే మంచి మాటలు, ఒకటే రావాలి. కానీ మన నోటండి ఏమవుతున్నాయి? ఇదే నోటంట దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప శక్తిమంతుడివి, ఎంత బలవంతుడివి, ఎంత అంటున్నాం. ఎవరిని? దేవుణ్ణి. అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఏం చేస్తున్నాం? మనం శపించేస్తున్నాం. ఇది తగ్గుతుందా? నా సహోదరులారా, మీరు ఇలా ఉండకూడదు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి అమ్మా మనం ఏం రాకుండా భూత మాటలు రాకూడదు, శాపవచనాలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, అపహాస్యాలు రాకూడదు. మనం ఎవరమంటే దేవుడు కలెక్ట్ చేసిన మనుషులము. ఏంటమ్మా? దేవుడు కలెక్ట్ చేసిన మనుషులము. కాబట్టి దేవుడు మనలో మంచి పెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చూడండి, ఒక మందారం పువ్వు ఉంది. ఏముందమ్మా? మందారం చెట్టు ఉంది. ఈ మందారం చెట్టు తెల్లటి మందారం కాస్తుంది. అదే తెల్ల అంటే బిస్కెట్ రంగులో ఉండదు కదా, తెలుసు కదా మీకు. ఆ మందారం కాస్తుంది, పువ్వు మీకు కాస్తుంది. మీరు ఏం చేస్తారంటే, ఈ మందారం చెట్టు యొక్క రొబ్బ ఉంటుంది కదా అమ్మా, రొబ్బ ఉంది కదా, తెలుసు కదా మందారం చెట్టు. ఆ రొబ్బని సగం చీల్చేసి సగం కట్ చేసేసి పేడు కింద ఎర్రటి మందారం మొక్క ఉంటది కదా, తెలుసు కదా ఎర్ర మందారం. ఆ ఎర్ర మందారం యొక్క మొక్క యొక్క రొబ్బ ఇదిచి దాన్ని కూడా పేడు చేసి సగం పేడు చేసేసారు అనుకోండి. ఈ ఎర్ర మందారం మొక్క పేడి, ఈ తెల్ల మందారం మొక్క పేడిని ఏం చేస్తారంటే మీరు కలపండిలాగా జాయింట్ చేసి శుభ్రంగా తాడు కట్టేసి మట్టిలో పెట్టేయండి. దీన్ని ఏమంటారు? అంటు కట్టడం అంటారు. ఏంటమ్మా? అంటు కట్టడం అంటారు. ఇప్పుడు నీళ్ళిపోయండి, రోజు నీళ్ళిపోయండి, అదేమొద్ది? బతుకుతాది. ఏమొద్దమ్మా? బతుకుతాది, వేర్లు వస్తాయి. ఒక నెల పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత మొగ్గేస్తుంది, పువ్వు వస్తుంది. ఏ పువ్వు కాస్తుంది? అది తెలుపు ఎరుపు మందారం పువ్వు అవుతుంది. ఒక పువ్వులోనే వస్తాయమ్మా, తెలుపు వస్తుంది, ఎరుపు వస్తుంది, తెలుసా? దాన్నే అంటు కట్టబడడం అంటారు. ఏంటమ్మా? అంటు కట్టబడడం. ఎందుకని? తెలుపు మందారాన్ని ఎరుపు మందారం యొక్క రొబ్బల్ని సగం చీల్చి, అంటే పై తోలు తీసి, మన భాషలో తోలు తీసి దాన్ని అన్నిటిని ఇలా యాడ్ చేసి కట్టేసి మట్టిలో వేసి కప్పెట్టేసి నీళ్ళు వేస్తున్నాం. కాబట్టి దీని యొక్క నైజము దీని యొక్క నైజము ఒకటైపోతుంది. ఒకటైపోయి తెలుపు ఎరుపు యొక్క పువ్వు పోతుంది. దాంట్లో చూడండి, మీరు ఎప్పుడు చూసేలేదు, లోపల ఎర్రగా ఉంటది, చుట్టూరు నెమ్మేమో తెల్లగా ఉంటది. చూసారు ఎప్పుడన్నా? దాన్ని ఏమంటారు? అంటుగట్టబడ్డం అంటారు. అర్థమవుతుందమ్మా? మనం ఏం దేవుడిని ఎలా పుట్టించాడు? మనల్ని మంచివారుగా పుట్టించాడు, తెల్ల మందారంగా మనల్ని పుట్టించాడు. మనం ఏం చేస్తున్నాము? చెట్ట మందారాన్ని అట్టుకొచ్చి మన మందారాన్ని అట్టుకొచ్చి కలిపేస్తున్నాం. ఏమవుతుంది? మన జీవితం సగం చెడుగాను సగం మంచిగాను అయిపోతుంది. దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడా? ఇష్టపడ్డ కదమ్మా. ఇప్పుడు నేనున్నాను, నా భార్య ఉంది, అమ్మా నువ్వే కాదు నాకు ఇంకొక ఆవిడ కూడా ఉంది, ఒక వారం నీ దగ్గర ఒక ఆవిడ దగ్గర ఉంటాంటే మా ఆవిడ ఒప్పుకుంటుందా? ఏ అయితే దేవుడు ఏమన్నారు? ఒక పురుషుడికి ఒకటే స్త్రీ, ఒక స్త్రీకి ఒకటే పురుషుడు, ఇద్దరు ఏమవుతారంట? ఏక శరీరం అన్నారు దేవుడు. బైబిల్ ఏంటిమా? ఏక శరీరం అవుతారు. ఏక శరీరం అంటే ఎవరో? స్త్రీ పురుషుడు తప్ప. స్త్రీ ఇద్దరు పురుషులు,
ఒక ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలని బైబిల్ ఉందా? ఒప్పుకుంటారు. అసలు మన జ్ఞానమే ఒప్పుకోదు, మన న్యాయ చట్టమే ఒప్పుకోదు. మరి దేవుడి చట్టం ఒప్పుకుంటుందా? ఒక భర్తకి ఇద్దరు భార్యలు, ఒక భార్యకి ఇద్దరు భర్తలు ఒప్పుకుంటుందా? మన చట్టమే ఇది, మనుషుల చట్టమే ఒప్పుకోనప్పుడు దైవ చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అలాగే అమ్మా మనం చెడుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అంతేగాని చాలా మంది అటు ఇటు ఉంటారు. దేంతో అడ్డు కట్టబడ్డారు? చెడ్డతో అట్టబడిపోతున్నారమ్మా. దేవుని ఏమంటున్నారంటే, ఈ నోడుతో దేవాదేవ అంటున్నారు, ఇదే నోడుతో బూతులు మాట్లాడుతున్నారు, శాపాలు పెడుతున్నారు, అపహాస్యాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. నా సహోదరులారా మీరు అలాగా ఉండకూడదు. అర్థమవుతున్నామా? ఈ యొక్క యెహోషాపాతు ఏం చేశాడంటే మంచి మందారంలా ఉన్నాడు. ఉండొచ్చు కదా. ఏమయ్యాడు? ఆహాబు అనే చెడ్డ మందారానికే ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడిన తర్వాత ఏమైందంటే ఇద్దరు క్లోజ్ అయిపోరు. ఏం పేరమ్మా? క్లోజ్ అయిపోరు. ఇప్పుడు బైబిల్ ఏమంటదంటే మనం లోకానికి దూరంగా ఉండాలి అంటది. అలాగని మరి లోకంలో ఉండకూడదండి, లోకం వస్తువులతో మాట్లాడకూడదండి అంటే అది కాదమ్మా. ఎలాగంటే ఇప్పుడు నేను ఉన్నాను, నీ పనిలోకి వెళ్తాను, చుట్టూ పనులందరూ బూతులు మాట్లాడతారు, సిగరెట్లకు వెళ్తారు, మందు తాగుతారు, అదే గడ్డి ఉంటుంది కదా, పాన్ పరాకులు నవ్వులుతారు. నేను పొద్దున్న లెగిస్తే సాయంకాలం దాకా ఎక్కడ ఉండాలి? వాళ్ళతోనే ఉండాలి. అవునా? మరి బైబిల్ ఏమో మంచి వాళ్ళతో ఉండు, చెడులతో ఉండొద్దు అంటే అప్పుడు పని చేయాలి, ఈ లోకం నుంచి పక్క వెళ్ళిపోవాలి ఇంకా. కానీ అలా చెప్తా దేవుడు, ఎలా చెప్తలేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంకో ఉల్లిపాయ, ఇదిగో పచ్చిమిరకాయ, ఇదిగో బియ్యం, ఇదిగో నూనె, ఎంతవరకే ఉండాలి తప్ప రాసుకుని పూసుకుని అంత దాకా వెళ్ళిపోకూడదు. ఎందుకని? ఇప్పుడు చెడ్డవాళ్ళని ప్రేమించాడు, చెడ్డవాళ్ళతో మాట్లాడాలి, చెడ్డవాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఎంతవరకు? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇదిగో అదిగో అక్కడ దాకే తప్ప రాసుకుని పూసుకుని అంతా వెళ్ళిపోకూడదు. దేవుడి వాక్యం ఇదే చెబుతుందమ్మా. మన లోకంలో ఉండాలి తప్ప లోకంలో మనం కలిసిపోకూడదు, అంటు కట్టబడిపోకూడదమ్మా. ఏమవకూడదమ్మా? అంటు కట్టబడకూడదు. ఇప్పుడు తెల్ల మందారం ఎర్ర మందారం మొక్కలనే పక్కనే వేయండి, ఏ పువ్వు అదే పోతుంది, అది బాధ లేదు. పక్కనే ఏంటమ్మా? పక్కనే ఒకే గొయ్యిలో పెట్టండి, పర్లేదు. కానీ ఏం చేయకూడదు? అంటు కట్టేయకూడదు. అలా మనము కూడా లోకంలో ఉండాలి, లోకస్తులతో జీవించాలి, లోకస్తులు తినాలి, లోకస్తుతో బతకాలి. కానీ ఏం చేయకూడదమ్మా? అంటు కట్టబడకూడదు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు అమ్మా. భార్య గయ్యాలి, ఎవరో గయ్యాలి, పచ్చి బూతులు తిడతా ఉంటది, ఇంకా రకరకాలుగా ఉంటది. భర్త చాలా మంచోడు. ఇద్దరు ఎవరంతకి లెక్క ప్రకారం? భార్య భర్తలే. ఒక మంచం మీద పడుకుంటారు, ఒక అంచులో తింటారు, ఇంకా ఒక ఇంట్లోనే ఉంటారు. అవునా? కానీ అంటు కట్టబడతారా? ఈ యొక్క గయ్యాలి యొక్క బుద్ధులు భార్యకు భర్తకు వస్తున్నాయా? అంటే ఒక ఇంట్లో ఉంటున్నారు, ఒక కంచంలో తింటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఏం చేస్తున్నారు? విడిగా. ఎలాగమ్మా? విడిగా. కాబట్టి మనం ఏం చేయకూడదంటే చెడ్డవారితో అంటు కట్టబడకూడదు. ఎట్టి స్థితి వచ్చినా సరే. ఏంటమ్మా? ఏ స్థాయి ఇచ్చినా కానీ. ఈ ఎండాకాలం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎండాకాలం వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇంకా దాహం వేస్తుంది. ఎంత దాహం అంటే ఇంకా నోరు ఆరిపోయింది, నాలుక ఆరిపోయింది, ఇంకా ఇంకా కొలు తిరిగిపోతున్నాయి. మంచి తాకపోతే మైండ్ ఏమవుతుంది? మెదడు ఇంకా తేడా వచ్చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, సులువు మీద యేసుప్రభు గారు దాహం ఎందుకన్నారంటే అంతా కోల్పోయాడు, అంటే నీటి శాతం మొత్తం కోల్పోయాడు ఆయన. కాబట్టి మెదడు ఏమంటుంది? దాహం దాహం అంటుంది. ఇప్పుడు ఈ నీటి శాతం కోల్పోయినప్పుడు చెప్తుంది ఇది దాహం. దాహం అంటే అర్థం ఏంటంటే ఒక లైట్ లాంటిది. ఏంటమ్మా? ఒక లైట్ లాంటిది వెలుగుతుంది. అర్థం ఏంటి? ఒరు బాబు, బాడీ డౌన్ అయిపోతుంది, కొంచెం అలర్ట్ చెప్తుంది అనమాట. అది మంచి తాగని చెప్తుంది మైండ్. దాన్ని దాహం అంటాం. అర్థమవుతుందా? ఆకలి వేస్తుంది. అర్థం ఏంటి? చెప్తుంది, బాబు నీకు గ్లూకోజినస్ తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, అర్జెంటుగా బొవ్వ లేకపోతే పడిపోతావు అని చెప్తుంది. ఇదేంటి? ఒక అలర్ట్నెస్, ఒక బొలిబు లాంటిది. కాబట్టి ఈ దాహం వేస్తుంది. ఇప్పుడు వేసవకాలం దాహం వేస్తుంది ఎక్కువ. ఇంకా నాలుగు కూడా ఎండిపోయింది, ఇంకా కొళ్ళు తిరుగుతాయి. ఏమవుతాయమ్మా? కొలుగు తిరుగుతాయి. అంటే అర్థం ఏంటి? చివరికి వచ్చేసావు అబ్బాయి, అర్జెంట్గా ఏం చేయి నువ్వు? వాటర్ తాగాని. చూడు, సెల్ ఫోన్లోని 20% తగ్గిపోయింది అనుకోండి, టింగ్ టింగ్ కొట్టుకుంటుంది. ఎందుకని?
మీ సెల్లో 20% కన్నా తక్కువగా ఉంది బ్యాటరీ, 15%కి వచ్చేసింది, 10%కి వచ్చేసింది, 5కి వచ్చింది, ఉడుకుమంటదండి. ఏంటి? సెల్. అంటే దీన్ని ఏం చేయమంటది? శాస్త్రంతో కనెక్ట్ చేయని చెప్తుంది సెల్ ఫోన్. ఈ యొక్క మెథడ్ ఏమంటది? దాహం రూపంలో వచ్చి కనెక్ట్ చేయి, దేంతోని? నీటితో కనెక్ట్ చేయి అంటది. అర్థమవుతున్నాను? అదే దాహము. ఈ ఎండాకాలం మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, దాహం వేస్తుంది, నీ ఎక్కడికి నీళ్ళు లేవు, పక్కన సారాయి కొట్టు ఉంది, ఏమన్నామా? సారాయి కొట్టింది, పోయా చచ్చిపోయాను కన్నా ఆ సారాయితో అయితే పోయింది ఏముందని చెప్పేసి మీరు వెళ్ళి ఆ సారాయి కొట్టులోకి వెళ్ళి ఓ బాటిల్ కొనికి తాగేశారు అనుకోండి, ఇది మంచిదా చెడ్డదా? ఏమన్నా మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా. ప్రాణం పోయినా పర్లేదు కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఏసుకెళ్ళే గ్రంథంలోనమ్మా దేవుడు ఏమంటారంటే, అప్పటి వరకు మంచిగా బతికి, ఎప్పటిదాకానే చచ్చిపోయేదా ముందు దాకా మంచిగా బతికి, ఇంకా రేపు ఎప్పుడు చచ్చిపోతామనగా నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు చెడు చేసావనుకో, అప్పటిదాకా చేసిన మంచి దేవుడు గుర్తించదు. కానీ నువ్వు చచ్చిపోయే ముందు తప్పు చేసేసావా, దాన్ని తీసుకుంటాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే అనొచ్చు, అదేంటండి తప్పు కదా, నాకు 90 సంవత్సరాల వయసు వచ్చింది అనుకున్నాం ఫర్ సపోజ్. ఈ 90 సంవత్సరాలని చాలా నీతిగా చాలా భక్తిగా బతికాను, ఏ రిమార్కు లేకుండా బతికాను నేను. ఇంక రేపు చచ్చిపోతాను, నా వయసు తీరిపోతాను అనుకున్నాను. ఈ రోజు నేను శుభ్రంగా తాగేసాను, శుభ్రంగా వ్యభిచారం చేసేసాను, దొంగతనం చేసేసాను, రేపు పుట్టుకుమన్నాను ఫర్ సపోజ్ అనుకున్నాం. దేవుడు ఒప్పుకోని అంటున్నాడు అనుకో, 90 సంవత్సరాలు బతికాను, నీతిగా బతికాను కదా, దేవజుడికి వెళ్ళలేదు కదా, ఈ ఒక్కసారి తప్పు చేస్తే చూసుకున్నట్టు టికెట్ ఇచ్చు కదా అనుకుందాం అనుకో. సరే అయితే ఇలా మన న్యాయం ఎలా ఉంటుంది అంటేనమ్మా, ఫోన్లే అంటే అంతకాలం బతికాడు కదా, ఈ ఒక్కసారే కదా చూసుకున్నట్టు పోనిచ్చండి అంటదే మన న్యాయం. ఒక్కసారి ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి ఫర్ సపోజ్, మీ క్లాసులో ఒక విద్యార్థి నెంబర్ 1గా చదువుతుంది అనుకుందాం. ఒక్కరోజు స్కూల్ మానలేదు, సంవత్సరం అంతా ఏ ఎగ్జామ్ మానలేదు, టాపర్, స్కూల్కి టాపర్, క్లాస్ టాపర్ అనుకుందాం. ఈ ఎగ్జామ్స్ వచ్చినాయి, 6 ఎగ్జామ్స్, 5 రాసింది, ఓడి రాలేదు, పాస్ చేస్తావా? నువ్వు పాస్ చేస్తావా? ఏమ్మా సంవత్సరం అంతా వచ్చింది కదా, టాపర్ కదా, 5 రాసింది కదా, 1 రాయలేదు కదా, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావమ్మా? ఒప్పుకోవా? న్యాయం. ఆ పిల్ల రాలేదు, ఇంకా ఆ పిల్లని రాలేదు, సంవత్సరం అంతా వచ్చింది, టాపర్ గా చదివింది, లాస్ట్ ఫైనల్లో 5 ఎగ్జామ్స్ రాసింది, 1 రాయలేదు, నువ్వు ఒప్పుకుంటావా? అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, చివరిదాకా నీతిగా బతికి చివరిలో నువ్వేం చేసావు? తప్పు చేసావు కాబట్టి ఆ మంచి రాదు, కానీ ఈ చెడుని బట్టి నరకం పోతావు. ఇంకో మాట అంటాడు, చివరిదాకా చెడుగా బతికి ఇంక రేపు ఎల్లుండి చచ్చిపోదామన్న దాకొచ్చి అప్పుడు మంచిగా మారి నీ తప్పులు ఒప్పుకున్నావు అనుకో, దేవుడు అంట నీ జీవితకాలం చేసిన తప్పులన్నీ పక్కకెట్టేసి ఆ 1-2 రోజులు నువ్వు ఒప్పుకున్న తప్పులను పరిగణన తీసుకుని స్వర్గం తీసుకెళ్తారంట. ఇది కూడా న్యాయంగా ఉందా మీకు? లేదు. సరే అయితే ఇందాక చూసి చెప్పుకుందాం, స్కూల్కి రాలేదు, నాలంటోడు స్కూల్కి రాలేదు, ఆడుకుంటా తిరుగుతా అలాగలా చేశాడు, అమ్మా సరిగ్గా చదవడం ఏమీ చేయడు, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది, 6 ఎగ్జామ్స్కి వచ్చేసాడు, రాసేసాడు, నువ్వు మార్కులు వేస్తావేవా? ఎందుకు వేస్తా? స్కూల్కి రాలేదు కదా. ఏం రాశాడమ్మా? ఎగ్జామ్ ఎలా రాశాడు మరిగానే పర్ఫెక్ట్ గా రాశాడు, నువ్వేం చేసావు మరి? మార్క్స్. అది న్యాయమా కాదా? ఇందాక న్యాయమా కాదా? అవునమ్మా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చివరిదాకా మంచిగా బతికి చివరిలో నువ్వు చెడిపోతే వ్యర్థమైపోతాయి. ఏమవుతామా? వ్యర్థమైపోతాయి. మిమ్మకి అరుణని నాగలక్ష్మిని మీ వదిన గారు ఇంటికి పిలిచింది, రేపు వద్దున మా ఇంటికి వచ్చే దీనికి భోజనంకి వచ్చిన అన్నది. నువ్వు ఇంకా మా వదిన ఎంత లేదు ఎంత మంచిదో అని మీరు టిప్ టాప్ గా రెడీ వచ్చేసారు. వచ్చేత మీ వదిన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మొత్తం ఒక 50 రకాల వంటలు పెట్టేసింది మీ కళ్ళ ముందు. మీ శుభ్రం కూర్చోబెట్టింది, పెద్ద కంచం తెచ్చిన ఇద్దరికైనా అన్ని వడ్డించింది.
అన్ని వడ్డించి తిను అన్న ముందు తుప్పను మోసింది. తింటారా? యా అమ్మా, ఏ చెప్పండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, కానీ ఏమేసింది లాస్ట్న? ఉమ్మేసింది. మన జీవితం కూడా దేవుడికి అన్ని ఇస్తున్నామని చెప్పి తుప్పుకొని ఉమ్మేహమనుకో, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఒకసారి అంటున్నాం, బిల్లి గ్రహం గారో వేరే భక్తుడు ఎవరో తెలియదు కానీ ఆయన బాగా భక్తిపరుడు, బాగా ప్రార్థనాపరుడు, దేవుడిని కనిపించి మాట్లాడుతుండేవాడు అంట. ఒక రోజు అంట ఏమైందంటే, అదే టైంలో ఒక సినిమా హీరోయిన్ అంట, పెద్ద పాపులర్, అంటే బాగా జనంలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నెంబర్ 1 స్థాయి అనమాట. ఏ సినిమా అయినా సరే ఆవిడనే పెట్టుకుంటున్నారు. అంటే ఆ టైంలో అంత పాపులారిటీ ఉంది ఆవిడ. దేవుడు అంట ఆవిడ కూడా స్వార్థ ప్రకటించని చెప్పారంట ఆయనకి. ఈయన కూడా పెద్ద సేవకుడు, కొంచెం పడిపోయి ఉంది కాబట్టి వెంటనే ఆవిడ ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఇలాగ మేడం గారితో మాట్లాడాలంటే వాళ్ళు కూడా పెద్ద సేవకుడు అని చెప్పేసి అంటే ఆ హీరోయిన్తో అన్నారంట, అమ్మాయి అండి ఆయన వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు, మీతో మాట్లాడాలంట. అంటే ఆవిడ కూడా పెద్దవాడు కదా, పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఏమిచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చి సరే ఒక అరగంట సేపు మాట్లాడతాను అన్నదాన్ని. పక్క కూర్చోబెట్టారు అతన్ని. ఇది మాట్లాడతా మీరు చాలా తెలుగు వాళ్ళు చాలా అందంగా ఉన్నారండి, చాలా బాగున్నారండి, కానీ దేవుడు అంటున్నాడు మీరు ఈ వృత్తిని వదిలేసి ప్రభువులోకి రమ్మంటున్నారు, మంచిగా బతకమంటున్నారు అని చెప్పేసి అన్నారంట. అంటే ఆవిడ అన్నదంట, మంచిగా చెప్పారండి, కానీ ఇప్పుడు నాకు ఎలాంటిది, నేనున్న రోజు ఎలాంటి, ఇప్పుడు నాకు బాగా ఫాలోయింగ్ ఉంది, నాకు బాగా డబ్బు వస్తుంది, నాకు బాగా పేరు వస్తుంది, కాబట్టి మీరు చెప్పింది మంచిదే, కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు కానీ నా జీవితము ఈ అందం ఉంది కదా, ఈ అందము కొంతకాలం అవుద్ది, తగ్గిపోతుంది, కరుమరుగు అయిపోతుంది, ముడతలు వస్తాయి, నాకు సినిమా అవకాశాలు తగ్గిపోతాయి, నన్ను ఎవడ పట్టించుకోవడం. అంతే కదా, మాకు 3 మంది వచ్చారు కదా సినిమా హీరోయిన్లు, వెళ్ళిపోయారు పక్కకి, ఎందుకంటే వయసు ఒక దాటేసిన తర్వాత పని అవ్వదు, వెళ్ళిపోతారు కదా. అప్పుడు దేవుళ్ళలోకి వస్తానులే అండి అని అన్నదంట. అన్నాక సరే అండి అని చెప్పేసి ఈయన చెప్తున్నాడంట. ఆవిడ ఇంకా అర్థం చేసుకోవట్లే, లేదండి వస్తానులేండి, ఇప్పుడు లాస్ట్ ల్యాండ్ అంటుందంట. ఓకే అన్న తర్వాత మరి టీ ఇస్తారు కదా ఇంటికి, ఇప్పుడు మీ ఇంటికి ఎవరిని వచ్చానుక మేము ఎంత మంచిగా టీ ఇస్తారు కదా, ఆయనకు టీ ఇచ్చారంట. ఆయన టీ ఇలా తాగి 2-3 షిఫ్ట్లు వేసి టీ ఇలా ఇచ్చారంట ఆవిడ తాగమని. చిచ్చే నాన్సెన్స్, మీరే పెద్దోళ్ళు అనుకున్నాను, నువ్వు తాగిన ఇంగ్లీష్ నీ తాగలా అని తప్పకుండా ఇంగ్లీష్లో బాగా చేస్తున్నాం. యామ్మా తప్పేముందమ్మా అన్నదంట. ఏం తప్పేముంది, మీరు తాగి ఇంగ్లీష్ ని తాగలా చి అన్నదంట. యామ్మా నీవు కూడా ఈ టీ లాంటి దానివే, లోకమంతా నేను తాగిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. కాబట్టి నీ యవ్వనం ఉండగానే, నీ బలం ఉండగానే, నీ అందం ఉండగానే ఎవరికి రావాలి, నువ్వు దేవుడి దగ్గర రావు తప్ప. ఇప్పుడు దేవుడికి పండు ఇవ్వాలా, ట్యాంక్ ఇవ్వాలా? లేదు దేవుడా శుభ్రంగా పండు అంతా తినేస్తాను, నేను ట్యాంక్ శుభ్రంగా సీకేస్తాను, లాస్ట్ నటుకు వచ్చే ట్యాంక్ ని ముఖాన్ని ఆడేస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా, అది గౌరవమా? అలాగే నా జీవితం అంతా ఎంజాయ్, పెద్దలు అంటారు ఇప్పుడు కాదురా, చచ్చిపోయే ముందు భక్తి ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఆ భక్తి, ఆ పూజలు, ఆ పునస్కారాలు ఇప్పుడు ముసలు అయిపోయిన తర్వాత ఏంటమ్మా, మన జీవితం అంతా మనం తినేసి ఆ లాస్ట్ ఉన్న టంకా ఎట్టుకొచ్చంట దేవుడి మొఖాన్ని ఆడితే ఆ దేవుడి దాన్ని పలహారంగా స్వీకరించాలంట. ఇది న్యాయమా? ఎవరో తాగేసిన వాటర్ బాటిల్ ఉంది అక్కడ, మీకు దాహం వేస్తుంది, నువ్వు తాగుతావా? ఎంత దాహమే తాగుతావా? ఎందుకు? ఎంగిలని. అవునా? మన మనుషులము పాపాత్ములము, మనకే ఎంత పర్ఫెక్ట్నెస్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన భక్తుడు, ఆయన ఒప్పుకుంటాడా? పెద్దగా అంటారు ఇప్పుడు కాదురా, మేము చర్చికి వెళ్తున్నప్పుడు మా చుట్టాలు అన్నవారు, అన్నయ్య అన్నవారు, ఒరే మీ అమ్మ వెళ్తుందంటే తప్పు లేదురా, నీకెందుకురా కాలేజీకి వెళ్తున్నావు, ఇప్పుడు ఎంజాయ్ చేయాలరా, ఇప్పుడు నువ్వు చచ్చు, ఇప్పుడు ప్రార్థనలు, ఇప్పుడు అంటున్నావు ఏంట్రా బాబు అంటున్నారు. మరి ఈ పండుని ఏం చేయాలి దేవుడికి? ఇప్పుడు కాకుండా తర్వాత ఆడిపిద్దాం అనుకుంటున్నాం. అమ్మా పోన్లే దేవుడు మంచోడు కాబట్టి ఈ టెంకాయన స్వీకరిందాం అని కాసేపు అనుకుందాం. ఆ టెంకాయ దాకా అయ్యేంత నువ్వు బతుకుంటావు, నీకు గ్యారంటీ ఉందా? ఆ హీరోయిన్ ఏమంది, నా అన్నం అదే నా యొక్క ఫాలోయింగ్ తగ్గిన తర్వాత వస్తా అన్నారు కదా, గ్యారంటీ ఉందా? ఆవిడ రేపు పొద్దున ఇలా వెళ్తుంది ట్యాక్సీలోనో కారులోనో, పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, ఏమవుద్ది? పుట్టుకోమంటారు, ఈ ఆత్మ ఏమవుతుంది? నరకానికే వెళ్ళిపోద్ది. టైం ఉందా?
అవకాశం ఉందా? లేదు కదమ్మా. కాబట్టి దీపం ఉండగానే ఇల్లుని చక్కపరుచుకోవాలి. ఈ ఆత్మదీపం, ఈ ప్రాణదీపం ఉండగానే ఈ దేహాన్ని, మన ఆత్మ ఏం చేసుకోవాలి? మనం చక్క పెట్టుకోవాలి. కాబట్టి మనం చెడుకి ఎప్పుడు ఆకర్షించబడకూడదు. చెడుకి ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పాను మీకు? తీగా ఉంటది. ఎలా ఉంటదమ్మా? తీగా ఉంటది. ఒరే ఎగ్జామ్స్ రా చదవరా అంటది తల్లి. ఇందమ్మా క్రికెట్ ఆడుకుని వస్తాను అంటారు. ఎందుకని? క్రికెట్ తీగా ఉంది, చదువు చేదుగా ఉంది. ఏది బాగు చేస్తుంది? చదువు బాగు. ఇది బాగా చదువుకుని పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. ఆ క్రికెట్ ఏం చేస్తుంది? కొంతకాలానికి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎంత పిచ్చిగా ఆడేవాడిని క్రికెట్. మొన్న క్రికెట్ ఆడదామని వెళ్తే పరిగెత్తలేకపోతున్నాను. ఎసరలే ఒక బాల్ వేసినందుకు జబ్బట్టేసి కావలేదు. ఎందుకు? కొంతకాలం అది బాడీ ఏమవుతుంది? సహకరించదు. ఫర్ సపోజ్ ధోని గారిని తీసుకోండి, సచిన్ తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి. వాళ్ళకి 35-40 వస్తున్నాయి. ఇప్పుడు కోహ్లీ ఎవరు? ధోని ఏమయ్యాడు? రిటైర్ అయిపోయాడు కదమ్మా. ఎందుకని? వయసు రీత్యా 40 వచ్చేసినాయి కాబట్టి నా వల్ల అవ్వదు, ఫిట్నెస్ నేను కాపాడుకోలేనని చెప్పి. అవునా కదమ్మా? కాబట్టి అమ్మా దేనికైనా సరే ఎక్స్పైర్ ఉంటుంది. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది, మీ నాన్న టాబ్లెట్లు తెచ్చారు. ఇప్పుడు టాబ్లెట్లు 2025లోనే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ వేసుకుంటావా? ఏ బిల్లే కదా, డోలోయే కదా, ఎందుకు వేసుకోవో? దానికి ఏం లేదు, జీవం లేదు. ఏముందమ్మా? వేసుకుంటే ఏమవుతుంది? ఇంకా ప్రమాదం అయిపోతాయి. కాబట్టి మన జీవితం ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతే ఎవరికి తెలదు. ఇంకా ఆ టాబ్లెట్లకి, ఆ ఫుడ్కి, ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా పని చేద్దాం రాస్తారు. నీకు రాయగలరా? అలాగా నాకు రాయగలరా? రాయలేరు. ఎందుకు? ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టుకోమంటామో ఎవరికి తెలియదు. కాబట్టి అమ్మా ఈ దీపం ఉండగానే మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకొని దేవుడి దగ్గర రావాలి. దేవునికి మన జీవితాన్ని అప్పగించాలి. కాబట్టి అమ్మా ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే చెడ్డవాడితో స్నేహం చేశాడు. ఈ ఎత్తదాకి వెళ్ళిపోయిందంటే స్నేహం అమ్మా. ఒకసారి తీయండి 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 1 రాజులు 22 అధ్యాయము. ఇక్కడ ఈ అహాబా ఏమంటాడంటే, యెహోషాపాతు వినాలమ్మా, యెహోషాపాతు నా స్నేహితుడా, నా బెస్ట్ ఫ్రెండ్, నా దిలకాదడకను ఏదో చెప్పేశాడు. ఒక ఊరుంది రామోత్ గిలాదు. ఊరి పేరు ఏం పేరు? రామోత్ గిలాదు. ఈ ఊరి పేరు ఏం పేరు? పెట్లావరము అనుకున్నాం. కాసేపు పెట్లావరం అనుకున్నాం. ఓ యెహోషాపాతు, పెట్లావరము మన సొత్తు, ఇది మన సొత్తు, కానీ మన శత్రువు దాన్ని ఆక్రమించేశాడు. ఓ ప్రజలారా, మీకు సిగ్గు లేదా? మీకు బలం లేదా? మీకు బుద్ధి లేదా? అని ప్రజల్ని ఎత్తుకొట్టేశాడు. ఓ పక్క నుంచి అహాబురా చెడ్డాడు కదా, ఎత్తుకొట్టేశాడు. ఓ పక్క నుంచి రాజుని అన్నాడు యెహోషాపాతుని, నేను ఎలాగైనా సరే తాడో పెట్టి తేల్చుకుందామని వెళ్తున్నాను ఆ సిరియా రాజుతోని, నాతో పాటు నువ్వు యుద్ధానికి వస్తావని అడిగాడు. ఏంటమ్మా? నాతో పాటు యుద్ధానికి వస్తావా అని అడిగాడు. ఇప్పుడు చెడ్డలతో స్నేహం చేసామనుకోమ్మా ఎలా ఉంటుందంటే, అరుణ మంచిది, నాగలసిన చెడ్డది, ఇద్దరు స్నేహం చేసుకున్నారు. ఎక్కడ దాకా అంటే ఇంకా బాగా బెస్ట్ అయిపోయారు. ఈ నాగలక్ష్మి ఏం చేసిందంటే ఎవరితో దొంగతనం చేసింది, తెచ్చేసింది. వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు వచ్చి అరుణ అది నన్ను తిడుతుందే, నువ్వు వస్తావా, ఇద్దరి మీద అడిగేద్దాం, ఇసేద్దాం, అది ఇది అనేసింది. ఏం చేస్తుంది అరుణ? అందరు బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఎవరో నడే నిన్నంటమేంటే నడు నేను కదా నడు అంటది. అవునా? ఈ పిల్లకి తెలుసు అన్న ఆగలసిన దొబ్బు అయిందని తెలుసు, తప్పు చేసిందని తెలుసు, కానీ ఏంటి ఇక్కడ స్నేహం. స్నేహం ఏం చేసింది? చెడుకు కూడా జై కొడుతుంది. అవునమ్మా? స్నేహం గుడ్డిదైపోయింది. కానీ మన ఎంత స్నేహితమైనా సరే చెడు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. అది నిజమైన స్నేహం. అంతేగాని గప్పు కొట్టకూడదు. ఇంతలేదా నువ్వే నీ వెనకాల అనకూడదమ్మా. మంచి స్నేహం, నిజమైన స్నేహం ఏం చేస్తుంది అంటే గాయం చేస్తుందంట. ఏ గాయము? తప్పు చేస్తున్నావు అని చెప్తుంది, వాళ్ళు బాధ కలుగుతారు. గాయం చేసావు, కానీ ఏం చేసిన వాళ్ళని మంచి చేసేవాళ్ళు. కాబట్టి అమ్మా మేలు కోరి స్నేహితుడు గాయం చేయని వాక్యంలో ఉంది. అంటమ్మా మేలు కోరిన స్నేహితుడిని గాయం చేస్తాడు, కొడతాడు, కావద్దు తిడతాడు, బుద్ధి చెప్తాడు, గద్దింతాడు, అవసరమైతే నీకు నష్టం చేస్తాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి అలా
నువ్వు అన్నేస్తావు వెళ్ళిపోయావు అనుకో, ఆయన అక్కడ నువ్వు ఏం చేసినట్టు, చెడుకి సపోర్ట్ చేసినట్టు. ఈ యొక్క చెడు యొక్క రాజుకి ఏం చేస్తుంది యెహోషాపాతు అడిగితే ఆయన అంటాడు, గొప్ప మాట అంటాడమ్మా. చూడు 1 రాజులు 22వ అధ్యాయము 4వ వచనము. యుద్ధము చేటుకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. చూడమ్మా ఏమంటున్నాడా, నేను నీ వాడునే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే. అంటే ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు అంటే యెహోషాపాతు జ్ఞానాన్ని కోల్పోయాడు, జ్ఞానాన్ని కోల్పోయాడు. ఒక రోజమ్మా టీవీలో వచ్చింది, ఒక తాగుబోతు భర్త ఉన్నాడంట, తాగుబోతు భర్త డ్రగ్స్కి మందికి అలవాటుపోయాడంట. వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంట. ఫ్రెండ్స్ ఉంటే ఎంత ఫ్రెండ్స్ అయిపోయారంటే చివరికి, ఒరే నీ భార్య నాకు ఇష్టమని అన్నాడంట ఎవడో. నీ భార్య నాకు ఇష్టం అంటే ఇందులో తప్పేమందరా అని ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ఆడుతూ ఉంటావా లేదా అని భార్య మీద బాగా ఇబ్బంది పెట్టాడు. ఏ భార్య ఒప్పుకోదు కదా, కొట్టేసి బలవంతం చేయించాడు వాళ్ళ ఫ్రెండ్స్ 9 శాతాన్ని. ఆవిడ చచ్చిపోయింది. అంటే ఈ చట్ట స్నేహం ఏమైపోయింది, ఏమైపోయిందమ్మా, నా భార్య నీ భార్య అన్న రకంగా. ఏంటి, నా భార్య నీ భార్యే, నా భర్త నీ భర్తే. అంటే ఇక్కడ ఏమన్నాడు, నేను నీ వాడినే, నా జనులు నీ జనులే, నా గుర్రం నీ గుర్రమే అనేహాడు. అంతే. అంటే ఏంటి, సై అంటే సై అనేహాడు. చెడ్డ రాజుతో స్నేహం చేయడం వల్ల ఏం కోల్పోయాడు, మంచిని కోల్పోయాడు. అప్పటిదాకా మంచివాడే, నా జనులు నీ జనులు అనేహాడు కదా. అప్పటిదాకా చెప్పుకున్నాం కదమ్మా, మంచి రాజు వల్ల ప్రజలు ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, నా జనులు నీ జనులు అనేహాడు, చెడ్డరాజుకి అప్పగించాడు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమైపోతారో ఏమవుతారమ్మా చెప్పాలి. మొన్న ఒక టీవీలో సెల్ ఫోన్ చూశాను, బయట కంట్రీలోనే, ఇక్కడ బయట కంట్రీ హైదరాబాద్లో ఎక్కడో కానీ, భార్యకి ఉద్యోగం అంట, భర్తకి ఉద్యోగం అంట. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, మరి పిల్లలు చూసుకోవాలి కదా, ఒక ఆయన్ని పెట్టారంట. ఎవరిని, ఆయాని పెడితే ఆ ఆయా ఏం చేసిన అనుకున్నారు, పొద్దున్నీ సాయంకాలం కొడతానే ఉంది ఆ పిల్లోని. యాప్లకి తింటాం. ఇప్పుడు మా పిల్ల ఉంది, నేను ఉద్యోగం వెళ్ళిపోయాను, మా ఆవిడ ఉద్యోగం వెళ్ళిపోయింది, అరుణ్ పెట్టాను. ఏమని, అమ్మ నీకు 10,000 ఎత్త నెలకి చూసుకోమని చెప్పేసి అన్ని ఇంట్లో పెట్టాము, వెళ్ళిపోయాము. అరుణ్ వచ్చింది, బంగారు తల్లిని మా ముందు అన్నది. మేము వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేసిన తర్వాత శుభ్రంగా టీవీ పెట్టుకుని చూస్తుంది. ఆకలేసి ఏడుతుంది. ఏం చేయలే పిల్ల, పాలు పట్టించాలి కదా. ఏంటి అత్తమని ఏడుతున్నావు అని తప్పమని దిగుతూ మొదలెట్టింది. ఏడుతూ మొదలు ఆపింది. యాప్కి అయితే అంట టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తా ఫోన్ మాడుకుంటూ మొదలెట్టింది. మళ్ళీ ఆకలేసి ఏడుతుంది. తప్పమని బాధతో మొదలెట్టింది. పొద్దున్న సాయంకాలం దాకా కొడతానే ఉంది. అలాగా సాయంకాలం వచ్చాక ఏమండి ఏడుతున్నాను పిల్లండి చూడండి మరి అన్ని పెట్టాను కానీ నేను తినలేదని చెప్పేసి వెళ్ళిపోయింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయిపోయింది. ఏందమ్మా, రికార్డ్ అయిపోయింది. వీళ్ళు చూశారు. ఈ పిల్ల ఏం చేసింది, ఫోన్ మాట్లాడుకుంటా శుభ్రంగా తింటా ఉత్తు పుణ్యాని పిల్లని కొడతాం మొదలెట్టింది. అంటే ఈ తల్లి తండ్రి ఎవరి చేతికి అప్పు చెప్పారా బిడ్డనే, ఒక గయ్యాలి చేతికి అప్పగించారు. ఈ యెహోషాపాతు ఏం చేశాడు, తన ప్రజల్ని ఒక గయ్యాలి రాజుకి నా జనులు నీ జనులు అనేవాడు. అంతే ఏం కోల్పోయాడు, విచక్షణ కోల్పోయాడు, జ్ఞానం కోల్పోయాడు అమ్మా. కాబట్టి చెడుగా ఎప్పుడు ప్రమాదమే, గుర్తుపెట్టుకోండి. ఇంతే కదా అనుకుంటాం. ఏంటమ్మా, ఇంతే కదా అనుకుంటాం. మీరు ఏ తాగుపోతేనా సరే, మీ చుట్టాలు ఉండదు ఫర్ సపోజ్, మీకు బాగా మీ మాయ అవ్వచ్చు, మీ బాబాయ్ అవ్వచ్చు, మీరు ఎవరో ఒకరు అవ్వచ్చు, మీకు బాగా క్లోజ్గా ఉండి కొంచెం బాగా మాట్లాడతారు కదా మా చనువు. కానీ వాళ్ళ పక్కన కూర్చున్న రోజు, బాబాయ్ నువ్వు తాగుతావు కదా, అసలు స్టార్టింగ్ నీకు ఎలా అలవాటు అయిందని అడుగు. మీ బాబాయ్నో, మీ మాయనో, మీ బావనో, మీ తాతనో, మీ ముత్తాత, ఎవరో ఒకరు అమ్మా ఫర్ సపోజ్ ఆ తాగుడు, ఆ సిగరెట్ అడగండి. వాళ్ళు ఏమంటారు అనుకున్నావు, నేను అస్సలు దీని జోలికి వెళ్ళేవాడిని కాదే ఇలాగంటారు. మన బాధ చెప్పుకోవాలంటే తల్లి ఇలా ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. కానీ ఒకరోజు ఏం జరుగుతుంది అనుకున్నావు, మా ఫ్రెండ్స్తో కలిసి వెళితే వాళ్ళు సిగరెట్ కాలుతున్నారు,
కాల్చరా అన్నారో, నీ కాల్చను అన్నాను. లేదు లేదు, ఏమైపోదురా బాబు, ఒక్క ఒక్క పీల్చుదులే అన్నారో. బలవంతంగా నన్ను నోట్లో పెట్టారు. నేను పిలిచాను, ఘాటుగా ఉంది. తర్వాత మళ్ళీ పీల్చమన్నారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ రోజు వెళ్ళాను నేను, మళ్ళీ కాల్చరా అన్నారు. అబ్బాయి నేను కాల్చనాను, నన్ను కాల్చే కోతరా తప్పేమంటారా నా చేతికి ఇచ్చారు. నేను లాగాను. అది ఏమైపోయింది, కొద్ది కొద్దిగా అలవాడైపోయింది. ఇంకా నేను ఏం చేస్తాను, రోజుకి 2-3 పెట్లు కాల్ చేస్తున్నాను. స్టార్టింగ్ అలవాటు ఉంది వాళ్ళకి, అలవాటు లేదు. తర్వాత ఏం జరిగింది, అలవాటు కొద్దిగా పర్లేదు పని ఏముందిరా. వాళ్ళకి ముందు కూడా అంతే, ఫోన్లో కొద్దిగా తాగరాయేమో నోట్లో పోస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే కొద్దిగానే కదా, మన లిమిట్లో మనం ఉండొచ్చులే అలవాటు చేసుకుంటారు. మన లిమిట్ లో ఉందాం అనుకుంటారు. కానీ ఇష్టం అవుతుంటే దాని లిమిట్ లోకి మనం వెళ్ళిపోతాం. సెల్ ఫోన్ అంతేనమ్మా, మన లిమిట్ లో ఉండదు, దాని లిమిట్ లో మనం ఉంటాం. సీరియల్ అంతే, ఆ టైం వచ్చినాడికి మనం ఎంత పైన వదిలేస్తాం, ఎంత పైన సరే వదిలేస్తాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. దేనికోసం, సీరియల్ కోసం. మరి దాని చేతికి మనం వెళ్ళామా, మన చేతి అది ఉందా? దాని చేతికి మనం వెళ్ళిపోయాం. ఒక సీరియల్ అయినా, ఒక ప్రోగ్రామ్ అయినా, ఒక ఏదైనా సరే మనం అనుకుంటాం మన చేతిలో ఉంటది అనుకుంటాం. కానీ చివరికి ఏమైపోతాం, మన జుట్టు దాని చేతిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చెడుకి ఎప్పుడు ఎలా ఉండాలమ్మా, దూరంగానే ఉండాలి. కాబట్టి ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే చెడ్డవాడితో స్నేహం చేశాడు. మనం జాగ్రత్త, జాగ్రత్త. బయటికి వెళ్తాం, ఉద్యోగం చేస్తున్నాం, నాగలక్ష్మి ఉద్యోగం చేస్తుంది, సొంత తోటి పనివారే సరదాగా అలాగ వెళ్దాం షికార్లకు అంటారు. ఫోన్ లేకని చెప్పేసి మనం వెళ్తా ఉంటాం. రోజు అలవాటు చేస్తారు వాళ్ళు, ఎక్కడికి అక్కడికి అలవాటు చేస్తూ ఉంటారు. ఏం చేస్తాం, మనకేమవుతుంది, ఇంకా అలవాటు అయిపోద్ది. ఏమిటమ్మా, అలవాటు అయిపోద్ది. లేకపోతే రోజు ఇంక ఏదోటి అలా అలవాటు అయిపోయిన తర్వాత 6 గంటలకి ఇంటికి వచ్చేది 8 దాకా రాదు. ఇంట్లోని చెప్పాలి నీకు, ఏమన్నా అమ్మన్నాననే ఎదిరించేస్తాం. ఎందుకని, చెడుకు మన కళ్ళు మూసేద్ది, చెడుకు మన ఆలోచన విధానాన్ని చంపేద్ది. చెడుగు ఏం చేస్తుందంటే ఇంకా మనకి ఏది కనపడకుండా అంతా మాయలకు గంటేస్తుంది. అందుకు తాగుపోతా, నన్ను ఎవడ అడుగుతావా, నన్ను భార్య ఏమడదా నన్ను అడుగుతావా, అప్పుడు దాకానే తాగు అలవాట్లేనంత కాలనే నా బంగారు తల్లి, నా వజ్రాల మూటే అని మంచిగా మాట్లాడతాడు. ఎవరితోని, భార్యతో. అవునా కదా. తాగుడు ఆవిడైన తర్వాత నీకు చెప్పాలి అంటే, నీకు చెయ్యాలా, నా జీవితం నష్టము, నేను కష్టపడుతున్నాను, నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు, నీకు ఎందుకు అంటాడు. మరి ఇప్పుడు దాకా ఏమన్నాడు, నా బంగారు తల్లి, నా వజ్రమూట అన్నాడు. అప్పుడు నిజమైన ప్రేమ. తాగుడు ఏమైంది, కళ్ళుని మూసేసింది, ప్రేమని చంపేసింది. కొడతాం మొదలెడతాడు, తిడతాం మొదలెడతాడు, బూతులు మొదలెడతాడు. అవునా కదమ్మా. తాగుడే కాదు, ఒక సిగరెట్లే కాదు, ఏదైనా సరే చివరికి ఏమవుద్దంటే మన కళ్ళని మూసేస్తాయి. ఇంతమా, మన కళ్ళని మూసేస్తాయి. మన టీవీ చూసారా ఒకసారి, ప్రేమించుకున్నారంట. ఇంతమా, ఒక అమ్మాయికి అబ్బాయిని ప్రేమించిందంట. వాళ్ళ అమ్మకి తెలిసిపోయిందంట. తెలిసిపోతే నువ్వు వాడితో నా బంగారు తల్లి అంటదా, వాడితో మాట్లాడినా, వాటిని చూసిన, వాడి దాన్ని కల్పించిన, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిందంట. అయినా కానీ మా మేడం ఏం చేయట్లేదు, మానలేదంట. ఆడబోయింది కదా, ఇంకా దొంగ జాడుకున్నా మాట్లాడుతూ ఉంటే అమ్మకి తెలిసిపోతుంటది కదా. తిడుతుంటే ఇంకా ఈ పిల్ల అన్నదంట, మా అమ్మ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, నేను దూరం చేసేలా ఉంది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేక నేను లేని ధైర్యం చెప్పేస్తే ఓ పని చేద్దాం, ఆడన్నదంట, ఓ పని చేద్దాం, మీ అమ్మని చంపాడు. మీ అమ్మని పాపం తండ్రి లేడు, చిన్నప్పటి నుంచి ఆ పని చేసుకుంటూ పెంచింది, ఇంత దాన్ని చేసింది. ఇప్పుడు మనకి ఇంత గొప్ప బ్యూటిఫుల్ గా తయారైపోమంటే, అందం వచ్చిందంటే ఎలా వచ్చింది అనుకున్నారు, అమ్మ వాళ్ళు వచ్చింది కదా. వాళ్ళు పాలు ఇవ్వకుండా చేయకుండా ఉంటే మా పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి బాడీ వచ్చి మంచి నీటి అందంగా తయారవుతుందా. ఈరోజు చాలా మంది ఏమనొస్తారు, అబ్బాయినా సరే నాకు ఇంత పెద్ద బాడీ అని కండలు ఉన్నాయి, నాకేంటి అని ఫీల్ అవుతాం. ఆడపిల్ల అయితే నాకు అందమని ఫీల్ అవుతాడు. ఎలా ఉంటుంది జాగ్రత్త చేసింది అంతానే. అవునా కదా. ఈ అందాన్ని చూసి ఈ పిల్ల అని తర్వాత చివరికి ఏం చేసిందంటే ప్రియుడితో కలిపి అమ్మనే చంపేసి, అమ్మనే. అట్లా అమ్మ లేకపోతే పిల్ల ఉందా. కానీ ఏం చేసింది, ప్రేమ ఏం చేసింది, కళ్ళు మూసేసింది, మంచిని చంపేసింది. అమ్మే నాకు అర్థం కింద ఫీల్ అయింది. అమ్మే లేకపోతే మనం లేదు, నాన్న లేకపోతే మనం లేదు. కానీ ఈ ప్రేమ ఏం చేసిందంటే తల్లిని కూడా చంపేసి. కాబట్టి చెడుగెప్పుడు చాలా ప్రమాదకరం. ఏంటమ్మా, చెడుగెప్పుడు చాలా ప్రమాదకరం. స్టార్టింగ్ చాలా బాగుంటది,
చెడుగు ఎప్పుడు బాగుంటుంది. ముందాన్ని ఇప్పుడు అంతెందుకు బయట ఫుడ్ ఎంత తీగా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది, ఎంత స్పైసీగా ఉంటుంది. రోజు తింటే ఏమవుతుంది, మన పేగులు పాడైపోతుంది కదమ్మా. అలా కాబట్టి చెడుగు ఎప్పుడు ప్రమాదకరమే. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే చెడ్డవాడితో స్నేహం చేశాడు. ఈ స్నేహం చేయడం ఏం కోల్పోయాడు అంటే తన యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? తన స్వభావాన్ని చెప్పాను కదా, అంటూ కట్టబడిపోయాడు. తన మంచిని ఏమైపోయింది, చివరికే చెడుగులోకి స్వభావం మారిపోయింది. కాబట్టి లోకం చాలా భయంకరంగా ఉంది. మనం ఎలా ఉండాలమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టీవీ షోలు అన్నీ ఎలా ఉంటున్నాయి చెప్పండి సార్? అంత బూతులే. అంటే డైరెక్ట్ బూత్ మాట్లాడతారు కానీ డబుల్ మీనింగ్ డైలాగ్లే. వాళ్ళ యొక్క ఉద్దేశం అదే, ఆ జడ్జిల ఉద్దేశం అదే, ఈ యాంకర్ ఉద్దేశం అదే, ఆ కూర్చున్న ఆ కంటెంట్ అసిస్టెంట్ల యొక్క ఉద్దేశం కూడా అదే. ఇంకా అంతా చెడుగే. ఇది చూస్తున్న వాళ్ళకి ఏం ఫీలింగ్ కలుగుతుంది? తప్పు లేదులే అనిపిస్తుంది. ఒకప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం మాట్లాడతారు? బూతులు మాట్లాడతారు. ఏంటి తప్పేముంది? టీవీలోనే చూపిస్తున్నారు కదా, సినిమాలో అంత పెద్ద హీరోయే మాట్లాడుతున్నారు కదా, హీరోనే మాట్లాడుతుంది కదా, ఇంత పెద్ద వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, మనం మాట్లాడే తప్పు ఏంటి అనుకుంటున్నాం. జుట్టు మారిపోతుంది. సినిమా హీరో గుండె గించేసుకుంటారు, పక్కన గడ్డం గించేసుకుంటారు. ఆడు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే మనం కూడా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటాం. అవునా కదమ్మా? ఒకప్పుడు నిజంగా మన యొక్క శరీరానికి దేవుడు ఏమిచ్చాడు? వస్త్రం ఇచ్చాడు. ఎందుకు? రక్షణగానే ఒక నీతిగా ఇచ్చాడు. మన బట్టలు కట్టుకోవాలి, మనం కప్పుకోవాలి. బైబిల్లోనేమా యెషయా గ్రంథంలో ఏముంటుందంటే పరలోక రాజ్యం ఉంది కదా, ఆ స్వర్గం ఉంది కదా, దేవలోకం ఉంది కదమ్మా. ఆ దేవుని యొక్క లోకంలోనే దేవుడికి ఎప్పుడు చూడు, మీరు పాత సినిమా చూసి ఉండొచ్చు, రాజు ఉంటాడు. ఆ రాజుకి ఈ పక్కన ఆ పక్కన మనుషులుండి ఇసురుతారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఇసురుతారు ఇలాగ ఎందుకు? సేవ చేస్తారు కదా, అవునే కదమ్మా. దేవుడికి కూడానే దేవదూతలు ఉన్నాయి పైన. ఏమన్నామ్మా? దేవదూతలు, శరాపులు, కెరూబులు అనే పేర్లు, పెద్ద పెద్ద స్థాయి బట్టి. ఎమ్మెల్యేకి పిఏ ఉంటాడు, ఎలా స్థాయి తెలుసు కదమ్మా. ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసులు ఉంటాయి, స్థాయి బట్టి దగ్గర అవుతారు కదా. దేవుడు సింహాసనం దగ్గర దేవదూత ఇసురుతా ఉంటాయి. ఏంటమ్మా? ఇసురుతా అని దేవుడు పరిశుద్ధుడు అని మానక చెబుతూనే ఉంటాయంట. దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాయంట. ఆ స్తుతించే దేవదూతలంట వాటికి 6 రెక్కలంట. ఎన్ని రెక్కలమ్మా? 6 రెక్కలు. మనకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఏయి కదా, 6 రెక్కలంట. 2 రెక్కలతోనేమో ఎగురుతాయంట. మరి గాలి ఎగరాలని ఏం కావాలి? రెక్కలు. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటాయంట. ఎందుకని? దేవుడి మహిమను అవి చూడలేక. ఇప్పుడు మీ సూర్యుడు కనబడుతున్నాడు కదా, మీకు సూర్యుడు. ఆ సూర్యుని ఏడ చూడగలం మనం కదా. అలాగే దేవుడి మహిమనంట అవి చూడలేక ఏంటి, అవి ఏ పాపము చేయవు, చాలా పరిశుద్ధంగా ఉంటాయి దేవదూతలు. అటువంటి దేవదూతలే దేవుడి మహిమను చూడలేకపోతాయంట. దేవుడు అంత గొప్పవాడు. 2 కళ్ళుతో ఇలా కళ్ళు మూసుకుంటాయంట. 2 రెక్కలతోనేమో ఎగురుతాయి. 2 రెక్కలేమో ఇవి జస్ట్ 2 రెక్కలు కలవే. వీటి పని వేరే, ఈ భూలోకం పని వీటి పని. కానీ అవి స్థానం పెద్దదేమన్నమాట. చెప్పాను కదా, అంతస్తు వేరే కదా. 6 రెక్కలు ఉంటాయి. ఈ 6 రెక్కలకే 2 ఏమో కళ్ళు మూసుకున్నాయి, 2 ఏమో ఎగురుతున్నాయి. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఆ 2తోనంట కాళ్ళు కప్పుకుంటాయంట. ఏంటమ్మా? ఎందుకంటే మా పాదాలు దేవుడికి కనిపించకూడదు. ఏంటమ్మా? మా పాదాలు దేవుడికి కనిపించకూడదు అంటే తమలో ఉన్న ఏ ఒక్క పార్ట్ కానీ దేవుడికి కనిపించకూడదు అని అంత ఫుల్గా ఉంటాయంట. ఏవి? దేవదూతలు. మరి మనం ఎలా ఉండాలి? చర్చికొత్తన మన యొక్క వైఖరి ఎలా ఉండాలి? అందుకే ఫుల్ హ్యాండ్స్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఏం చేసుకోవాలమ్మా? ఫుల్ హ్యాండ్స్ చేసుకోవాలి. మనం కట్టుకునేప్పుడు ఈ బ్యాక్ సైడ్ కనపడకూడదు. ఇవి చెప్తా ఉంటున్నా, బ్యాక్ ఎక్కువ కనపడుతున్నా ఎలా ఉంటుంది? చిత్రంగా ఉంటుంది. కానీ ఏంటంటేనమ్మా, మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క పూర్తి బాడీని కవర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కవర్ అంటే ఇక్కడ లోపల ఎలా పెడతారు జీవించాలని కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడు, నీతోనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడుని ఫుల్గా నిండుగానే ఉండాలి. మన లోకం ఎప్పుడు ఆకర్షించకూడదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి స్టైల్ అని, ఇదని, అదని, మన చిరిగిపోని గుట్టలు వేసుకుని దాన్ని ఏమంటారమ్మా,
ఏదో ఉంటాయి కదా, చిరిగిపోయినట్టు పేర్లు పెడుతున్నాయి కదా, టాన్ జీన్సా ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు చిరిగిపోని ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఏమో మొత్తం ఇక్కడ దాకా చిరిగిపోయి ఉంటాయి. మొత్తం దారుణం. ఈ మోకాల దగ్గర మొత్తం ముక్కే ఉండలేదు, అంత దారుణం అయిపోయింది. కానీ మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దేవదూతలే తమ కాళ్ళు కూడా కనపడకుండా కప్పుతున్నాయంట. మరి మనం ఎలా కప్పుకోవాలి దేవుడి దగ్గర? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఎప్పుడు ఎలా చేదుగానే ఉంటది. ఎలా ఉంటదమ్మా? చేదుగానే ఉంటది. చెడుకు ఎలా ఉంటది? తీయగానే ఉంటది. కానీ తీయ దాని వల్ల షుగర్ వచ్చేస్తుంది, చేదు వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టి అమ్మా యెహోషాపాతు ఆహాబుకి ఆకర్షించబడిపోయాడు. మన మాత్రం చెడుకి ఆకర్షింపబడకూడదు. కాబట్టి మన పాటలకు ఇంకా వెళ్ళలేదు, మన హీరో ఇంకా రాలేదు. మన హీరో ఎవరు? మీకాయ. ఎవరమ్మా ఈరోజు మన సినిమా హీరో ఎవరో? మీకాయ. ఈ మీకాయ గారి గురించి ఇంట్రడక్షన్ అనమాట. ఆయన వచ్చే ముందు జరిగిన చరిత్ర చెప్పుకుంటున్నాం. మంచి రాజు కాత చెడ్డ రాజు అయిపోయి ఒక దేశం మీద ఒక రాజు మీదకి యుద్ధానికి వెళతా వీళ్ళు కూడా తయారైపోయారు. అవుతుందా? ఇక్కడ దాకా వచ్చింది పాఠం. కుదిరితే మిగిలిన పాఠం మంగళవారం చెప్పుకుందాం అమ్మా. కాబట్టి ఈ రోజు పాఠం ఏంటంటే చెడ్డవారితో మనం స్నేహం చేయకూడదు, చెడుగుని మనం చూడకూడదు, చెడుగుని వెంబడించకూడదు, చెడుగు దగ్గర మనం కూర్చోకూడదు. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసుపరవా ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, విని వాక్యానుసారంగా జీవించే జీవితము మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణ తండ్రి.